అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఇక్కడ పాయింట్స్ కూడా తీసుకున్నారు ముందుగానే. అండ్ విండోస్ కూడా ఇక్కడ మీరు చూడండి, ఏ గదిలో చూసినా కూడా పెద్ద పెద్ద విండోస్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా పెద్దగా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు మనకి ఒక 10 మెంబర్స్ అయినా కూర్చునే విధంగా అయితే ఉంది. ఇది అంత స్పేషియస్గా ఇచ్చారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మంచి స్పేషియస్గా ఉన్న ఒక డూప్లెక్స్ విల్లా చూపిస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్లో పెట్టిన అన్ని డూప్లెక్స్ కన్నా చాలా అంటే చాలా బెస్ట్ అయితే ఉంటుంది. డూప్లెక్స్ అనేది ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న డూప్లెక్స్ విల్లా ఇది. సొంతంగా వాళ్ళవి అన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసే కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ఇది. సో ఇది సేల్ చేస్తున్నారు. సో దీని ప్రైస్ ఎంత, అసలు ఎక్కడుంది, ఏ మెటీరియల్ అనేది ఇందులో యూజ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా చెప్తాను. ఎవరైనా మంచి స్పేషియస్గా ఉన్న డూప్లెక్స్ విల్లా తీసుకుందామన్నా, లేదు కొత్తగా ఎవరైనా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకుందామన్నా కూడా ఈ వీడియో యూస్ అవుతుంది. సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. చూసి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి తప్పకుండా చెప్పండి. సో పదండి లోపలికి వెళ్దాము. దీని డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ విల్లా ఫ్రెండ్స్. ఇది డూప్లెక్స్ విల్లా. ఇది టోటల్గా 533 గజాలు అయితే ఉంటుంది. ఇలా వచ్చాం, గేట్ తీసుకుని లోపలికి రాగానే ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇది చాలా వరకు మొక్కలు ఎక్కువగా పెంచారు ఫ్రెండ్స్. ఇందులో చుట్టూరు మొత్తం హౌస్ చుట్టూరు కూడా చాలా చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ. ఇదంతా నార్త్ సైడే స్టోన్ యూజ్ చేస్తారు చూడండి. కంప్లీట్ వాల్ మొత్తం స్టోన్ వచ్చేసింది. అండ్ ఇది టేక్ ఇచ్చారు ఇక్కడ. గుమ్మం అనేది ఉత్తరం పక్కన ఇచ్చిన గుమ్మం, ఇది టేక్ ఇచ్చారు చూడండి. సో మనం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వెళ్తున్నాము. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు పార్కింగ్కి. దీనికి ఎగ్జాక్ట్గా ఈశాన్యం పక్కన కూడా మనకి ఈశాన్యం మూలను కూడా ఎంట్రన్స్ ఉంటుంది. కార్లు ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం ఏంటంటే ఎంట్రన్స్ ఇచ్చారు. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్ నుంచి కార్లు ఏదైనా పెట్టుకోవడానికి ఒక గేట్ అయితే తీసుకున్నారు. ఈశాన్యం మూల నుంచే మనం ఇలా లోపలికి రావాలి కార్లు ఏదైనా బైక్ ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం. అండ్ ఒక 2 ట్యాప్ పాయింట్స్ తీసుకున్నారు. అండ్ బోర్ కూడా సబ్మెర్సిబుల్ ఇచ్చారు ఇక్కడ. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. అండ్ పిల్లలు ఆడుకోవడం కోసం కూడా ఓపెన్ ప్లేస్ బాగానే ఇచ్చారు ఇక్కడ, బాగుంది. అండ్ చాలా వరకు చెట్లు ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది మొత్తం ఏరియా అంతా కూడాని. సో ఇది మొత్తం అంతా కూడా 533 గజాలు ఫ్రెండ్స్. ఇది అంటే 11.11 సెంట్ల కింద చెప్పుకోవచ్చు. దీని డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఇక్కడ పాయింట్స్ కూడా తీసుకున్నారు ముందుగానే. సో పదండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. 120 × 40 కొలతలతో ఉన్న నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది 66 అంకణాలు అయితే వస్తుంది. కట్టుబడి అనేది 82 అంకణాలు అయితే ఉంటుంది. ఇదంతా కూడా వెయిటింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ వెయిటింగ్ హాల్ వచ్చేసింది. చాలా డీసెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా డార్క్ థీమ్ అట్లా అయితే ఉండదు. అన్నీ కూడా ప్లెజెంట్గా అయితే ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా. మనం ఇలా వచ్చాము, మనం నార్త్ ఎంట్రన్స్ ద్వారా ఇలా వచ్చాము. ఇదంతా కూడా హాల్ వచ్చేసింది. అండ్ విండోస్ కూడా ఇక్కడ మీరు చూడండి, ఏ గదిలో చూసినా కూడా పెద్ద పెద్ద విండోస్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా పెద్దగా ఉంటాయి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారు. గ్రిల్లింగ్ అనేది తుప్పు పట్టకుండా ఉంటుంది ఇది. అండ్ గ్రానైట్ ఫ్రేమింగ్ వచ్చేసింది. అది బాత్రూమ్, అది అక్కడ మీరు చూస్తుంది. ఆ తర్వాత చూపిస్తాను. స్టార్టింగ్ హాల్లోకి వెళ్దాం పదండి. గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి. మెయిన్ ఎంట్రన్స్ ఇవన్నీ కూడా గ్రానైట్ వాడారు వీళ్ళు. సో ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ హాల్ అనేది. ఆ టీవీ యూనిట్ కానీ ఒక థియేటర్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంది ఇదంతా చూస్తున్నట్లయితే కనుక. సో ఒకసారి నేను మీకు ఈ హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి మన నెల్లూరు ధనలక్ష్మీపురం వెళ్ళే రోడ్లో నారాయణ హాస్పిటల్ ఉంటుంది చూసారు కదా, దానికి దగ్గరలో అయితే ఉంటుంది. ఇది హాస్పిటల్స్కే కాదు, టెంపుల్స్కి కానీ, మార్కెట్లకి కానీ, అండ్ అట్లాగే బ్యాంకులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, ఇలా అన్నిటికీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా కూడా మహా అయితే ఒక 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు. మెయిన్ రోడ్కి దగ్గరలో అయితే ఉంటుంది ఇది. సో ఇది కామన్ టాయిలెట్. ఇది వెయిటింగ్ హాల్లో ఇచ్చిన కామన్ టాయిలెట్. గ్లాస్ డోర్ ఇచ్చారు చూడండి. అండ్ ఫ్రంట్ ఇదంతా కూడా వాష్ బేసిన్ తీసుకున్నారు, లైక్ డ్రెస్సింగ్ ఏరియా మాదిరిగానే. ఒకసారి దీనికి ఇచ్చిన బాత్రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇది కామన్ టాయిలెట్. ఇది ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటారు కదా, వాళ్ళు వాడుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇవి ఇక్కడ ప్లాన్ చేశారు వీళ్ళు. అండ్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు. టైల్స్ మొత్తం అన్నీ కూడా కసారియా కంపెనీవి, జాగ్వార్ ఇట్లాంటివి అన్నీ కూడా ప్రీమియం కంపెనీకి సంబంధించిన ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
సో మనం ఐటమ్స్ సర్వ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ప్లాన్ చేశారు. ఆ పక్కన డైనింగ్ స్పేస్ అయితే వస్తుంది, చూపిస్తాను పదండి ఒకసారి మీకు. ఇదిగోండి అదంతా ఓపెన్ కిచెను, ఈ పక్కన ఇది డైనింగ్ ఏరియా. ఏదైనా ఐటమ్స్ అనేవి ఇలా వెయిటింగ్ హాల్లోకి సర్వ్ చేసుకుంటామని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశారు వీళ్ళు. బాగుంది. సో టేక్ గుమ్మం అయితే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు. ఇదిగోండి ఇదంతా కూడా టేకే. ఇది మొత్తం అన్నీ కూడా ప్రాపర్ ప్లానింగ్తో ఎక్కడ ఏదొస్తే బాగుంటుంది ఏంటి ఇవన్నీ ఆలోచించుకుండి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్ ఇది. ఇదంతా డైనింగ్ స్పేసే. అండ్ హాల్లో ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి కనపడకుండా ఉండాలని చెప్పేసి సెంటర్లో ఒక చిన్న పార్టీషన్ తీసుకున్నారు, వుడెన్ పార్టీషన్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. డైనింగ్ ఏరియాకి హాల్కి సెంటర్లోని ఎగ్ వైట్ కలర్కి అయితే వెళ్ళారు వీళ్ళు. మొత్తం యాక్రిలిక్ ఫినిషింగ్ ఇది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, అంతా యాక్రిలిక్ ఫినిషింగే. అండ్ టైల్స్ థీమ్ కూడా బాగుంది, ఇది డిఫరెంట్గా ఉంది యూజ్ చేసిన టైల్స్ డిజైన్ అనేది. కంప్లీట్ యాక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది. మంచి ప్రీమియం క్వాలిటీగా అయితే ఉంటుంది. వర్క్ అంతా కూడా చూసుకోండి మీరు ఎట్లా చేస్తారు ఏంటని చెప్పేసి. ఈ విల్లా కన్స్ట్రక్షన్ చేసి మనకి ఒక 3 years అయితే అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ డూప్లెక్స్ విల్లా అనేది. సో ఇక్కడ చిమ్నీ కూడా ఇస్తున్నారు, కింద స్టవ్ ఒకటి వస్తుంది. సో అదంతా కూడా వాష్ ఏరియా అది. అండ్ ఇది ప్యాంట్రీ యూనిట్, ఇది గ్లాస్ డోర్స్ ఇచ్చారు విత్ ప్రొఫైల్ హ్యాండిల్స్తో రావడం జరిగింది. అండ్ లోపల ప్లాట్ఫామ్స్ కూడా గ్లాస్ అయితే వచ్చే చూడండి. వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు దగ్గరగా వచ్చి ఒకసారి చూసుకుంటే ఇంకా నచ్చుతుంది. అంటే ఇలా వీడియోలో కాకుండా డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే ఇంకా బాగా నచ్చుతుంది మీకు ఇది. ఇదంతా వాష్ ఏరియా ఇది. సో ఇప్పుడు నేను మీకు సౌత్ సైడ్ చూపిస్తున్నాను, దక్షిణం పక్కన ఒక 4.5 అడుగుల పైనే ప్లేస్ వచ్చేసింది. ఈ పక్కన దక్షిణం పక్కన చూస్తున్నారు మీరు. పడమర పక్కన కూడా ప్లేస్ ఉంటుంది. సేఫ్టీకి స్టెయిన్లెస్ స్టీల్ గేట్ కూడా ఇచ్చారు ఈ పక్కన. ఇది టోటల్గా 4 BHK ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న విల్లా అనేది 4 BHK విల్లా ఇది. వాష్ బేసిన్ కూడా బాగుంది డిఫరెంట్గాని. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, పైన 3 గదులు ఉంటాయి. అండ్ పైన ఇంకొక హాల్ కూడా ఇచ్చారు వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ విల్లా అనేది. పదండి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చిన బెడ్రూమ్ చూద్దాము. అండ్ డోర్స్ కూడా అక్రిలిక్ ఫినిషింగ్ వచ్చే చూడండి. డోర్స్ కూడా అక్రిలిక్ వాడారు వీళ్ళు. అండ్ ఈ వార్డ్రోబ్ కూడా అక్రిలికే. కంప్లీట్ మొత్తం హౌస్లో మీరు ఎక్కడ చూసినా కూడా మ్యాక్సిమం అక్రిలిక్ ఫినిషింగ్కే వెళ్ళారు వీళ్ళు. అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నవి 12x16, 12x14 ఇట్లాంటి సైజులు అయితే వచ్చాయి ఇవి. అక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో తీసుకున్నారు. అండ్ ఫ్యాన్స్ వచ్చేసాయి ఇక్కడ. ఇది బాత్రూమ్. ఇది యూజ్ చేసిన స్విచ్లు అన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీవి. ఇదిగోండి లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ ఇవి. ఇది కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ అవడం వల్ల 24/7 సెక్యూరిటీ అయితే ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము అండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ అయితే ఉంటుంది. ప్లాంటేషన్ బాగా ఇచ్చారు, మొత్తం అంతా కూడా ప్లాంటేషన్ చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. అండ్ పిల్లలు ఆడుకోవడం కోసం ఒక ప్లే ఏరియా కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి బాత్రూము, కింద బెడ్రూమ్కి ఇచ్చిన బాత్రూమ్ ఇది. సో విల్లా మొత్తం అంతా కూడా చెప్తున్నాను కదా 11.11 సెంట్లు ఉంటుంది. అంటే 66 అంకణాల కింద చెప్పుకోవచ్చు. 82 అంకణాలు కట్టుబడి అయితే ఉంటుంది. సో స్టెప్స్ అయితే మనకి మొత్తం గ్రాండ్ ఫినిషింగ్తో తీసుకున్నారు. అండ్ ఈ రైలింగ్ కూడా మనకి వుడ్తో తీసుకున్నారు చూడండి. జనరల్గా మీరు చూడొచ్చు స్టెయిన్లెస్ స్టీల్తో రావచ్చు, ఇక్కడ టేక్తో తీసుకున్నారు. మొత్తం ఇదంతా కూడా స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి ఈ మాదిరిగా తీసుకున్నారు వీళ్ళు. సో చిన్న షాండ్లర్ ఇచ్చారు, డీసెంట్గా ఉంది ఇది. అండ్ పైన కూడా హాల్ ఇచ్చారు ఫ్రెండ్స్. కిందే కాదు పైన కూడా ఒక హాల్ వచ్చింది. టోటల్గా 4 బెడ్రూమ్లు వచ్చాయి ఇందులోని. సో ఇక్కడ మనకి హాల్ అనేది ఎల్ షేప్లో అయితే ఉంటుంది. ఎల్ షేప్ ఇచ్చారు ఇక్కడ. అండ్ అక్కడ చివరిని ఏదైనా నోట్బుక్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. మనం ఇలా వచ్చాం, మెట్లు ఎక్కి ఇలా పైకి వచ్చాం కదా. ఇలా పైకి రాగానే ఎడం పక్కన అంటే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఈ పక్కన చూస్తే హాల్ ఇచ్చేసారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాల్పేపర్ అనేది చాలా బాగుంది. సీలింగ్ డిజైన్ కానీ ఆ బెడ్రూమ్స్ కానీ బాగా ఇచ్చారు. ఇది పూజా రూమ్, ఇది పూజా రూమ్ డోర్ ఇది. అండ్ ఈ డోర్ తీసుకుంటే పక్క వెళ్తే బాల్కనీ వస్తుంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చేసింది చూడండి. ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక బాల్కనీ, 3 బెడ్రూమ్లు, ఒక పూజా రూమ్ వచ్చాయి పైన ఫ్లోర్లోని. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఎగ్జాక్ట్గా ఈ రూమ్ వచ్చేసరికి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. గ్రీన్ అండ్ ఎగ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. చాలా బాగుంది వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ అనేది. అందులోని ఇది అక్రిలిక్ ఫినిషింగ్ అవడం వల్ల ఇంకా మంచి లుక్గా కనబడుతుంది. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసరికి బాల్కనీ ఫ్రెండ్స్. ఇదంతా బాల్కనీ ఇది. సో లాక్ ఉంది, అందుకే చూపించట్లేదు నేను మీకు. ఇది అదంతా బాల్కనీ. సీలింగ్ కూడా చేంజ్ చేశారు బాల్కనీలోని. అండ్ అవుట్ సైడ్ అంతా కూడా గ్లాస్ వచ్చేసింది. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ కాంబినేషన్కి వెళ్ళలేదు. టోటల్ మొత్తం అంతా కూడా ఒకటే కలర్కి వెళ్ళారు వీళ్ళు. స్టెప్స్ కూడా ఈ సైడ్ తీసుకున్నారు. ఇదిగోండి బయట స్టెప్స్ వచ్చేసాయి. సో లాక్ వేసేసారు, అందుకే నేను పైకి వెళ్ళి అయితే చూపించట్లేదు. అండ్ ఇది కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, వెయిటింగ్ హాల్లో ఒక చిన్నది బాత్రూమ్ వచ్చింది చూసారా కింద గ్రౌండ్ ఫ్లోర్లో, అలాగే పైన కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి, చూపిస్తాను. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తాను చూసుకోండి. సో ప్రైస్ అసలు టోటల్ ఈ మొత్తం ఈ విల్లా వచ్చేసరికి చెప్పడం అయితే కనుక 3.6 CR చెప్తున్నారు. 3,60,00,000 చెప్తున్నారు. ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఇది ప్రైస్ అయితే మాత్రం చాలా వరకు తగ్గించే అవకాశం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా మంచి డూప్లెక్స్ విల్లా ఓన్గా కట్టుకున్న విల్లా అనేది తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక అస్సలు మిస్ చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చేసరికి మన నెల్లూరు ధనలక్ష్మీపురం వెళ్ళే రోడ్లో నారాయణ హాస్పిటల్కి దగ్గరలో అయితే ఉంటుంది ఇది ఈ విల్లా అనేది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా కూడా వాళ్ళ విల్లా ఏదైనా కానీ, హౌస్ ఏదైనా కానీ, ఫ్లాట్ కానీ ఏదైనా సేల్ చేయాలి అనుకున్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసరికి పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు మనకి ఒక 10 మెంబర్స్ అయినా కూర్చునే విధంగా అయితే ఉంది. ఇది అంత స్పేషియస్గా ఇచ్చారు ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలన అయితే ఉంటుంది, నార్త్ ఈస్ట్ కార్నర్లో పైన ఫ్లోర్లో పూజా రూమ్ తీసుకున్నారు వీళ్ళు. డోర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, అక్రిలిక్ ఫినిషింగ్తో మంచి లుక్గా ఉన్నాయి. అండ్ ఎక్కువ ఇయర్స్ అయితే ఉంటాయి మనకి, డోర్స్ అనేవి పాడవడం అట్లాంటిది అయితే ఏముండదు. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది చూసారా, అట్లా అయితే ఉంది. విండోస్ అయితే మాత్రం పెద్దవి తీసుకున్నారు, వెలుతురు అనేది ఎక్కువ రావడం కోసం, గాలి కోసం అట్లా అయితే తీసుకున్నారు. అండ్ గ్లాస్ డోర్స్ తీసుకున్నారు చూడండి, వార్డ్రోబ్లో గ్లాస్ డోర్స్ వచ్చేసాయి. ఇక్కడ లోపలన్నీ కూడా డ్రాస్ వచ్చేసాయి. సాఫ్ట్ క్లోజింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డోర్స్ అనేవి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక బాత్రూమ్స్ దగ్గర గ్లాస్ డోర్స్ ఎక్కువగా యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఫ్రంట్ డ్రెస్సింగ్ ఏరియా అనేది పక్కగా అయితే వచ్చింది. ప్రతి చోట మనం చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ ఏరియా అయితే కామన్గా అయితే వచ్చింది. బాత్రూమ్ డోర్స్ అనేవి PVC డోర్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఇచ్చిన కమోడ్స్ కూడా వాల్ మౌంటెడ్ ఫ్రెండ్స్, ఇది ఫ్లోర్ మౌంటెడ్ కాదు. లుక్ అనేది చాలా బాగుంటుంది, డీసెంట్ లుక్ ఉంటుంది ఇట్లాంటి వాల్ మౌంటెడ్ యూజ్ చేసుకున్న టైంలోని. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. బెడ్రూమ్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది 16x13 సైజులు అయితే ఉంటుంది. చాలా పెద్దవి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ వచ్చేసింది చూడండి. సో వాల్పేపర్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఆ లైటింగ్ కూడా దాని మీద పడి ఇంకా మంచి లుక్గా కనబడుతుంది. ఇది పదండి, ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది, ఆ బెడ్రూమ్ కూడా చూసి వీడియో అయితే ఎండ్ చేద్దాము. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ముందుగానే మెన్షన్ చేసాం ఫ్రెండ్స్, మేము చెక్ చేయండి. ఇది ఏదైనా నోట్బుక్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఈ వాల్ అంతా కూడా డిజైన్ చేంజ్ చేశారు వాల్పేపర్ తోటి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. ఇది ఇంచుమించు 20 feet లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ లెంత్ అనేది 20 feet అయితే ఉంటుంది. అది విడ్త్ వచ్చేసరికి 12.5 పైన వచ్చింది ఇది. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు చూడండి. ఇందులో టోటల్గా చూసుకున్నట్లయితే కనుక 3 టీవీ యూనిట్లు వచ్చాయి. కంప్లీట్ ఫినిషింగ్ అంతా కూడా చూడండి, ఇదంతా కూడా PVC ప్యానల్స్ ఇవి. ఈ ఫినిషింగ్ అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ ఇది. సో దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. దీనికి కూడా డ్రెస్సింగ్ ఏరియా అనేది చాలా పెద్దగా అయితే ఇచ్చారు. మనకి లోపల ఆల్రెడీ ఒక వార్డ్రోబ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చేసారు చూడండి. సో చిన్న స్టడీ రూమ్ మాదిరిగా అయితే ఉంది ఇదంతా కూడా. ఇదంతా డ్రెస్సింగ్ ఏరియానే, కంప్లీట్ ఇదంతా కూడా సీలింగ్ చేంజ్ చేశారు. అండ్ ఈ పక్కన వార్డ్రోబ్ వచ్చేసింది చూడండి, ఇంకొక వార్డ్రోబ్ అనేది క్లాతులు పెట్టుకోవడం కోసం.
ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది వుడ్ టెక్స్చర్ ఫినిష్ లుక్లో కనబడుతుంది. పదండి దీనికి ఇచ్చిన బాత్రూమ్ చూద్దాము. అండ్ ఇందులో గ్లాస్ పార్టీషన్ కూడా వచ్చింది చూడండి బాత్రూంలోని. సో డ్రై ఏరియా వెట్ ఏరియా టైప్లో తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇందులో కూడా లోపల ఒక మిర్రర్ తీసుకున్నారు. సో విల్లా అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా కూడా ఈ విల్లా అనేది తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక అస్సలు మిస్ అవ్వకండి. జస్ట్ మనకి ఇది కన్స్ట్రక్షన్ చేసి ఒక 3 years అయితే అవుతుంది. ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న విల్లా ఇది. ఇప్పుడు మనం చూస్తున్న విల్లా అనేది. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీది ఏదైనా ప్రాపర్టీ ప్రమోట్ చేయాలి మన ఛానల్ ద్వారా అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్కి. అండ్ అసలు వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా డూప్లెక్స్ విల్లా తీసుకోవాలి అని చెప్పి ఆలోచనలు ఉంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అనేది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.